దసరా పండుగ రోజు స్నానం చేసే రోజున ఇదొక్కటి వేసుకొని చేస్తే చాలండి. 7 జన్మల దరిద్రం పోతుంది. కోటీశ్వరులు అవుతారని శాస్త్రం చెబుతుందండి. అందువల్ల దసరా పండుగ రోజున ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేసుకొని చేయాలి. మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించి మనం పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పవచ్చు. అందువల్ల ఈ చిన్న పనిని మీరు ఖచ్చితంగా పాటించండి. మనం స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేయాలి, ఏం వేసుకుని చేస్తే మనకి ఫలితం కలుగుతుంది అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. అప్పుడు మీకు అంత క్లియర్గా అర్థమవుతుందండి. మీకున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా వచ్చి ఏంటి అంటే మనకు ఎంతో పవిత్రమైనటువంటి దసరా పండుగ రాబోతుంది కదా! దీన్ని చాలా గొప్పగా చేసుకుంటూ ఉంటారు. చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా దీన్ని దసరా అని పిలుస్తూ ఉంటాము. దసరా పండుగను సంబరంగా చేసుకుంటూ ఉంటాం. అలానే కాకుండా దసరా పండుగ రోజు సాయంత్రం ఉదయం స్నానాన్ని ఆచరించాలి. అలా ఆచరిస్తే చాలా మంచిది అని చెప్పి చెబుతారు. వేదాలలో కూడా ఇదే చెప్పబడింది. మనం మానవులం తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తాం. అవసరాన్ని బట్టి కొన్ని పనులు చేస్తాం. సరి అయినవి కాకపోయినా సరే మన అవసరాన్ని బట్టి మనం అవి చేయాల్సి వస్తుంది. వాటి వల్ల పూర్వకర్మ పాపాలు, శాపాలు ఇలాంటివన్నీ తగులుతుంటాయి. వాటి ద్వారా మనకి చెడు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అది మనకి మన తరతరాలకు కూడా ఆ యొక్క చెడు అనేది ఉండిపోతుందండి. దాని నుంచి బయటపడాలి అంటే ఈ పని ఖచ్చితంగా చేయండి. ముఖ్యంగా ఏంటంటే దసరా రోజున ఉదయాన్నే స్థిర స్నానాది కార్యక్రమాలు చేసుకోవాలి. అంతకంటే ముందు ఇంటిని శుద్ధి చేసుకోవడం, ఇంటికి తోరణాలు కట్టుకోవడం, పూలమాలలు కట్టడం, అలానే ఇంకొకటి ఏంటంటే రకరకాలుగా ఏదైతే వృత్తిలో ఉంటామో ఆ వృత్తి యొక్క వస్తువులు, పిల్లల విద్య పెన్నులు కానీ, పుస్తకాలు కానీ, పరికరాలు, మనం చేసే పనిముట్లు కానీ, మన వృత్తిపరంగా ఏవైనా సరే పూజ గదిలో పెట్టి పూజ చేస్తాము, దిష్టిలు తీస్తూ ఉంటాం, ఇలాంటివన్నీ చేస్తుంటాం. అలా చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుందని మనం భావిస్తాం. అలానే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు, పసుపు వేసి ఇంటిని శుభ్రం చేయండి. అలానే కనుక చేసినట్లయితే మంచి రిజల్ట్ని మీరు చూడగలుగుతారు. ఇక ఆ తర్వాత ఏంటంటే ఆడవారు ఖచ్చితంగా స్నానం చేసేటప్పుడు పసుపు ఉంటుంది కదండి మనకి, పసుపును శరీరానికి పట్టించి స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం చక్కగా ఆ ముగ్గురు అమ్మల అనుగ్రహం అనేది సులభంగా కలగడానికి అవకాశం ఉంటుంది. పసుపుని ఏ స్త్రీ అయితే శరీరానికి పట్టించి స్నానం చేస్తుందో అలాంటి స్త్రీకి జన్మలో కూడా దరిద్రం అనేది దరి చేరదు అని శాస్త్రం చెబుతుంది. అలానే ఇంకొకటి ఏంటంటే పసుపుని ముఖానికి మొత్తం పట్టించుకోలేం, మాకు అంత సమయం లేదు అనుకునేటువంటి వారు శరీరానికి పట్టించినంత కనీసం ముఖానికి రాసుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే చక్కగా స్నానాది కార్యక్రమాలు చేస్తారు కదా, ఆ నీటిలో ముఖ్యంగా ఉదయం స్నానం, దసరా రోజు స్నానం ఆచరించాలి. అలా పండగ హడావిడిలో బిజీగా ఉన్నామని చెప్పి అలా చేయకుండా ఉండకండి. చాలా వరకు కూడా పండగ వాతావరణం అనేది ప్రతి ఇంటిలో కూడా ఉంటుంది. కొంతమంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చేసుకుంటుంటారు పండుగ కలిసి, కొంతమంది ఒకరోజు అలా చేసుకుంటారు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. కానీ మీరు ఖచ్చితంగా ఏ రోజు మనకి ఈసారి చాలా మంచిగా వస్తుందని చెప్పవచ్చండి. మనం ఖచ్చితంగా స్నానం చేసేటువంటి నీటిలో ఇలా ఆచరించాలంటే అలా చేస్తే మంచి ఫలితం వస్తుంది. పూర్వకర్మ శాపాలున్నా, పాపాలున్నా, మన జన్మల దరిద్రాలు ఉన్నా, దరిద్ర బాధల్ని అనుభవిస్తూ ఉన్నా, ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య, బాధ వస్తూనే ఉంటుంది. తరతరాలు తప్పు చేశారు, ఆ తప్పు వల్ల కూడా మేము ప్రాయశ్చిత్తంగా అనుభవిస్తున్నాం, ఇప్పటికీ కూడా తప్పు వల్ల ఇబ్బంది పడిపోతున్నాము అని చెప్పి బాధపడుతూ ఉన్నట్లయితే, వాటి నుంచి మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఖచ్చితంగా వేసుకొని చేయండి. దసరా పండుగ రోజు ఎలాగైనా సరే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తాం. జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకుని జమ్మి ఆకును తెచ్చుకొని పెద్దవారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాం. జమ్మి చెట్టు వృక్షాన్ని సెమీ వృక్షంగా భావిస్తారు కదా, ఇది చాలా పవిత్రమైనది. దసరాలో ఇది ఒక భాగం అని చెప్పి శాస్త్రం చెబుతుందండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే దగ్గరలో జమ్మి ఆకు ఉన్న, జమ్మి చెట్టు ఉన్న మీ దగ్గర ఖచ్చితంగా జమ్మి చెట్టు దగ్గర ఆకులు దొరికితే తెచ్చుకుని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం ఆచరించండి. అలా దొరకని ఎడల ఇంట్లో ఉండే తులసి వాళ్ళ దళాలు, రాళ్ళ ఉప్పు వేసుకుని స్నానాన్ని ఆచరించండి. అలా ఆచరించిన ఫలితం వస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. పురాణంల ప్రకారం ఏమిటంటే ఈ విధంగా జమ్మి వృక్షానికి శక్తి ఉంటుందో అదే శక్తి తులసి మొక్క ఉంటుంది కదండి, మన తులసి మొక్క
లో కూడా అంతే శక్తి ఉంటుంది. తులసి దళాలు వేసుకుని స్నానాన్ని ఆచరించిన చక్కని శుభ ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి, పాటించండి. స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా మీకు దొరికితే జమ్ము ఆకులను వేసుకోవడానికి ప్రయత్నించండి. 2 ఆకులైనా వేసుకోవడానికి ప్రయత్నించండి. దొరకని ఎడ ఏంటంటే కల్లు ఉప్పు, లేకపోతే తులసి ఆకులు 2 తులసి దళాలైనా వేసుకుని స్నానాన్ని ఆచరించండి. అలా కూడా ఫలితం రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొకటి, శరీరానికి ఖచ్చితంగా పసుపు పట్టించి స్నానం చేయండి. అలా చేస్తే మంచి రిజల్ట్ రావడం అనేది మీరు చూసి ఆశ్చర్యపోతారండి. ఈ విధంగా చేసిన తర్వాత ఉదయం 11:45 లోపు దీపం పెట్టాలి. దీపం పెట్టడం వల్ల కూడా అద్భుత ఫలితం అనేది మీరు చూడగలుగుతారు. ఎప్పటి నుంచైనా సరే మీకు సమస్యలు ఉన్నాయి, ఎప్పటి నుంచో బాధపడుతున్నాం, ఇబ్బందులు అనుభవిస్తున్నాం, జాతకం బాగాలేక చాలా వరకు కూడా జాతక చక్రం సరిగా లేక ఇబ్బంది పడుతున్నాము, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వారు స్నానం ఆచరించిన తర్వాత, ముఖ్యంగా ఆడవారైనా మగవారైనా జమ్మి చెట్టు ఆకులు వేసుకుని స్నానం చేస్తే జన్మజన్మల దరిద్రాలు, పాపాలు, జాతకాలు మారడం, జాతకంలో ఉన్న ఇబ్బందులు, పాపాలు తొలగిపోవటం అన్ని రకాలుగా కూడా మనకి యూస్ఫుల్ అవుతుందని శాస్త్రం చెప్తుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, జాతకం త్వరగా మారాలి, గంటలో మార్పులు చూడాలి, అద్భుత ఫలితం కలగాలి, జీవితం అంతా శుభం కలగాలి అనుకునేటువంటి వారు ఖచ్చితంగా దీపం పెట్టండి. దీపం ఏంటంటే 11:46 లోపు దీపం పెట్టుకోవాలండి. మన ఇంటిలో దుర్గాదేవి పటం ఉన్న, లక్ష్మీదేవి పటం ఉన్న, ఏదున్నా సరే అమ్మవారి పటం ముందు దీపం పెడితే మంచిదని చెప్పి శాస్త్రం చెబుతుంది. జాతకంలో పూర్వకర్మ శాపాలు, పాపాలు, అలానే కాకుండా జాతకం బాలేక ఇబ్బంది పడిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలాంటి వాటి నుంచి సులభంగా బయటపడడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పవచ్చు. అందువల్ల ప్రయత్నించండి, మంచి శుభ ఫలితం వస్తుంది. దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పవచ్చండి. ఏంటండి అంటే, మట్టి ప్రమిదరావి ఆకు మీద దీపం పెట్టండి. ఆకు లేకపోతే తమలపాకును పెట్టి దాని మీద ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పూసి 2 ఒత్తులు ఒకటిగా చేసి దీపం వెలిగించి 1 లవంగం వేసి సంకల్పం చెప్పుకుంటే ఖచ్చితంగా జాతకం మారడం అనేది మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతామని పురాణాలలో చెప్పబడింది. అందువల్ల ఖచ్చితంగా ఈ పనులు చేయండి. అలా చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది మనం చూస్తాము. కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదించే మార్గం కనిపిస్తుంది. జీవితం మారడానికి అవకాశం ఉంటుంది. దీపం దారిని చూపిస్తుంది, వెలుగుని ఇస్తుంది. దీపం పరబ్రహ్మ స్వరూపంగా భావింపబడుతుంది. దీపేన్ నమః అంటారు. దీపం పెట్టుకోవడం వల్ల సర్వ బాధలు, కష్టాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీపం పెట్టండి. ఎవరి జాతకం బాగోదు, జాతకపరంగా ఇబ్బందులు ఉన్నాయి, పూర్వకర్మ శాపాలు, పితృదోషాలు, ఇలా అనేక రకాలుగా పట్టి పీడించేవి, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేవి ఏవైతే ఉంటాయో వాటి దీపం పెట్టుకోండి. అలా పెట్టినట్లయితే మంచి రిజల్ట్ మీరు చూడడానికి అవకాశం ఉంటుందండి. అది చూసి మీరు ఆశ్చర్యపోవడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు. దీపం పెట్టి స్నానం చేసిన వారికి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కలగడమే కాదు, లక్ష్మీ కటాక్షం కూడా మీరు పొందుతారు. మంచి రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారు. అందువలన దసరా పండుగ సంవత్సరం వరకు మనకు తిరుగుండదు. 1 జన్మల పుణ్యం లభిస్తుంది. దరిద్ర బాధలు, శని బాధలు, ఇబ్బందులు, పూర్వకర్మ శాపాలు, పాపాలు, అనేక రకాలైనటువంటివి అన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. మంచి శుభ ఫలితం రావడానికి కూడా అవకాశం ఉంటుందని గ్రంథాలలో చెప్పబడుతుంది, పురాణ గ్రంథాలు. కాబట్టి ప్రయత్నించి చక్కని ఫలితం పొంది జీవితాన్ని మార్చుకొని తిరుగులేని యోగాన్ని పొందండి. మంచి రిజల్ట్ వచ్చి మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కదా, దీన్ని అస్సలు వదులుకోకుండా వినియోగించుకోండి. ఇబ్బందులన్నీ తొలగించుకోండి. తిరుగులేని యోగం, అమ్మవారి కృపా కటాక్షాలు తప్పకుండా పొంది చూడండి. చాలా వరకు కూడా బాగుండటానికి ఉపయోగపడే పరిహారాలు కాబట్టి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఆడవారైతే మొహానికి పసుపు రాసి చక్కగా స్నానం చేస్తే మంచి శుభ ఫలితం కలుగుతుంది. చాలా వరకు ఎన్నో రకాల కష్టాలు, బాధలు తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఏదైనా సరే ఇబ్బందులు ఉంటే శరీరానికి సంబంధించి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా స్నానం ఇలా ఆచరించండి. మంచి రిజల్ట్ వచ్చి జీవితం 100% మారడానికి అయితే అవకాశం అనేది ఉంటుందని చెప్పవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.